ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంత్రం సమయంలో మరొకసారి వీడియో సువార్త 50 రోజుల ఉపవాస కూటంలో 37వ రోజు సాయంత్రం జరగబోతున్న ఈ సువార్త అందరికీ దీవెనగా ఉండాలని కోరుతూ ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన మధ్యలో దైవజనులు బ్రదర్ డానియల్ హైదరాబాద్ నుంచి మన మధ్యకు వచ్చారు. వారు అందిస్తున్న క్రీస్తు యొక్క సువార్తను అనేకులు అంగీకరించి స్మరించి ప్రత్యేకంగా బలపడాలని కోరుతున్నాను. ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధన ప్రారంభిద్దాం. కృపగల దేవా, మా రక్షక, మా యేసయ్య, నీ గొప్ప నామం బట్టి మరొకసారి ఈ సాయంత్రం సమయంలో యథావిధిగా నీ సన్నిధానంలో పాల్గొంటూ సంఘస్థులను, శ్రేయభిలాషులను వాక్యం ద్వారా పలకరించే బాధ్యత ఇస్తున్నందుకు వందనాలు. ఈ ఆరాధన మీరు దీవించండి. అనేకులకు నీ నామంలో ఆశ్రయంగా, బలముగా, ఆరోగ్యముగా, దీవెనగా, ఆత్మీయతలో బలపరచమని నిలబడబోతున్న నీ దాసుని నీ మహిమ కొరకు వాడుకోమని, నీ అభిషేకం కింద స్థిరపరచమని, ప్రియులు దానియేలును ప్రత్యేకంగా నీ సాక్షిగా, నీ బూరగా ఈ దినాన్ని వాడుకుంటామని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. అభిషేకం దిగుతుంది వడగలి వాలే, బలమైన గొప్పగలి, జనులను లేవనెత్తి ఉజ్జీవం రేపును పరిశుద్ధాత్మగలి. అభిషేకం దిగుతుంది వడగలి వాలే, బలమైన గొప్పగలి, జనులను లేవనెత్తి ఉజ్జీవం రేపును పరిశుద్ధాత్మగలి. విచును వీచును పరిశుద్ధాత్మగాలి, విచును అగ్ని సుడిగాలి, విచును వీచును పరిశుద్ధాత్మగాలి, విచును అగ్ని సుడిగాలి. ఎలియా శక్తి దిగుచుండే, ఇక ఎలీషా శక్తి పెరుగుచుండే. ఎలియా శక్తి దిగుచుండే, ఇక ఎలీషా శక్తి పెరుగుచుండే. రెండంతల శక్తి అది యేసుని శక్తి, రెండంతల శక్తి అది యేసుని శక్తి. అభిషేకం దిగుతుంది వడగలి వాలే, బలమైన గొప్పగలి, జనులను లేవనెత్తి ఉజ్జీవం రేపును పరిశుద్ధాత్మగలి. ఎర్ర సముద్రము రెండుగా పాయలాయె, అంతటా జయధ్వని మ్రోగుచుండే. ఎర్ర సముద్రము రెండుగా పాయలాయె, అంతటా జయధ్వని మ్రోగుచుండే. ఆకాశం తెరవబడే, ఆత్మతో నింపబడే, ఆకాశం
అగ్ని నాలుకలో విభజింపబడి అంతటా ఆత్మతో నింపబడి అగ్ని నాలుకలో విభజింపబడి అంతటా ఆత్మతో నింపబడి అద్భుతం జరుగుచుండే దయ్యాలు పారిపోచుండే అద్భుతం జరుగుచుండే దయ్యాలు పారిపోచుండే అభిషేకం దిగుతుంది వడగాలి వాలే బలమైన గొప్ప గాలి జనులను లేవనెత్తి ఉజ్జీవం రేపును పరిశుద్ధాత్మ గాలి వీచును వీచును పరిశుద్ధాత్మ గాలి వీచును అగ్ని సుడి గాలి వీచును వీచును పరిశుద్ధాత్మ గాలి వీచును అగ్ని సుడి గాలి. హల్లెలూయా. ఇప్పుడు వాక్య ఉపదేశం కొరకై ప్రియులారా దైవజనులు బ్రదర్ దానిలే గారిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరం చప్పట్లు కొట్టి దేవుని కనపడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు దూర ప్రాంతం నుంచి నన్ను ఇక్కడికి ఉపవాస ప్రార్థన కూడికలోనికి నన్ను దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో ఘనపరుస్తున్నాను. మరి అదేవిధంగా దైవ సేవకులు వారు నన్ను పిలిచి నన్ను ఆహ్వానించి వాక్య పరిచయం చేయుట కొరకై వారు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి వారికి దేవుని సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క రాత్రి వేళలో లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ, వాక్యం వింటున్న వారందరికీ నా శుభాలు తెలియజేస్తూ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని ఈ రాత్రి కాలంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడు అనేక ప్రాంతాల్లో నన్ను, నా పరిచర్యని అనేక విధాలుగా దేవుడు నన్ను వాడుకుంటున్నందుకు నేను దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తున్నాను. కనుక ఈ రాత్రి కాలంలో నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడి నా వాక్యాన్ని ముగింపులోనికి తీసుకొని వస్తాను. దేవుడు తగిన సమయంలో మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశం యొక్క టైటిల్, నేను మాట్లాడుకోవాలనుకున్నటువంటి ఆలోచన, ఆ యొక్క వాక్యానికి లేదా ఆ యొక్క విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడు తగిన సమయంలో మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మానవుడు ఊహించలేని కార్యాలు, మనిషి ఎరగలేని గొప్ప కార్యాలు ఒక దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి జీవితంలో దేవునికి ఒక సమయం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పరచబడిన సమయము దేవునికి ఉంది. కనుక దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దీనికి నిర్వచనటువంటి విషయాలు, వాక్యాలు లేదా లేఖనాలు చాలా మనం చదువుండొచ్చు. అయితే ఇలాంటి పరిస్థితి గుండా ఒక విషయాన్ని మీతో పరిచయం చేసి నా వాక్యాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి
6వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు కొంచెం చూసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఒక సంఘటన మనం చదవగలుగుతాం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 16 వచనంలో ఒకసారి చూసినట్లయితే, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞివ్వగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, పురాతన కాలంలో రాజు నిద్ర పట్టకపోతే లేదా రాజు ఆయనకి నిద్ర రాకపోతే పురాతన కాలంలో అక్కడ ఉన్నటువంటి పనిబట్లు వాళ్ళందరూ రాజుకి ఏ విధంగానైనా సరే రాజు సుఖంగా నిద్రపోవాలని అక్కడున్న శిష్యులు, భటులు, అనేక పనివారందరూ రాజుకు సుఖభరితమైనటువంటి నిద్ర రావాలని ఆహర్నిశలు ప్రయాసపడుతుంటారు. అయితే ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు ఉన్నాయి. ఈ యొక్క 1 నుంచి 14 వచనాలు చూసుకున్నట్లయితే, దేవుడు తగిన కాలమందు తగిన మనుషుల జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు అని గొప్ప విషయాన్ని ఇక్కడ ఈ వచనాల ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. అదేమిటంటే, వాస్తవానికి ఎస్తేరు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో చాలా గొప్ప గ్రంథం. అయితే ఈ ఎస్తేరు యొక్క గ్రంథము, దీని యొక్క సారాంశము లోతుగా వెళ్ళడానికి సమయం లేదు. కానీ 6వ అధ్యాయం నుంచి 14 వచనంలో కొన్ని విషయాలు చూసినట్లయితే, ఇక్కడ రాజు అయినటువంటి రాజుకు ఏమి రావట్లేదంట, నిద్ర రావకపోవడం. అయితే రాజుకు నిద్ర రాకపోతే రాజు అన్నాడంట, ఆ రాజ్యంలో ఉన్న వారందరినీ పిలిపించి, నాకు నిద్ర రావడం లేదు, సమాచార గ్రంథములు తీసుకురండి అని రాజు ఆజ్ఞాపించినప్పుడు, అక్కడ ఆ గ్రంథాల్లో విప్పి చదువుతున్నప్పుడు ఒకరోజు రాజుగారి మీద హత్యాయత్నము జరిగినప్పుడు రాజుగారిని తప్పించినట్లుగా అక్కడ సమాచార గ్రంథంలో లిఖించబడి ఉన్నట్లుగా రాజుగారు చదివినప్పుడు విన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే రాజుగారిని ఎవరు హత్యాయత్నము చేశారు, ఎవరు తప్పించారు అని రాజుగారు శూన్యంగా పరిశీలిస్తే, రాజుగారిని ఎవరో చంపాలనుకున్నప్పుడు మొర్దెకై అనే ఒక యూదుడు రాజుగారిని తప్పించినట్లుగా అక్కడ సమాచార గ్రంథములో లిఖించబడినట్లుగా రాజుగారు చూశారు. వావ్! అప్పుడు రాజుగారు అన్నారంట, మరి ఆయనకు చేసినటువంటి మేలుకి నేనేమైనా ఉపకారము చేశానా, లేదా ఏమైనా బహుమానం ఇచ్చానా? ఆయన నా ప్రాణాన్ని కాపాడాడు, ఆయన నా ప్రాణానికి సంరక్షణ ఇచ్చాడు, నేను ఆయనకి ఏమైనా బహుమానం ఇచ్చానా అని రాజుగారు అక్కడున్న వారందరిని అడిగినప్పుడు అక్కడ ఖాళీ స్థలం కనబడుతుంది. అయ్యా, మరి ఆ యొక్క వ్యక్తికి మీరు ఏమీ మేలు చేయలేదు. చాలా మంది ఈ లోకంలో అనుకుంటున్నారు, ఎవరికైనా మేలు చేస్తే వెంటనే మేలు కోరేవారు అనేకులు ఉన్నారు. మనం చేస్తే ఇంత మేలు, ఇతరుల నుంచి ఆశించే మేలు మరెంతగానో, సహాయము మరెంతగానో. అయితే ఇక్కడ మొర్దెకై విషయంలో కూడా చూసుకున్నట్లయితే, మొర్దెకై ఒక యూదుడికి పరిస్థితి అప్పటికి ఆ రాజ్యంలో తిరస్కరించబడినట్లుగా ఉన్నది. వాస్తవానికి హామాను కూడా యూదులను చేరదీసేవాడు కాదు. తిరస్కరిస్తున్న పరిస్థితుల్లో సాక్షాత్తు రాజుగారిని, ఈ యొక్క యూదుడైనటువంటి మొర్దెకై రాజుగారి యొక్క ప్రాణాన్ని కాపాడినట్లుగా సమాచార గ్రంథంలో కనబడినప్పుడు, ప్రియదేవుని బిడ్డలారా, రాజు అన్నాడంట, నేను ఆయనకి ఏమైనా మేలు చేశానా అని అడిగాడంట. అయ్యా, మీరు ఆయనకు ఏ విధమైనటువంటి మేలు చేయలేదు. అక్కడ ఖాళీ స్థలం ఉంది. సాధారణంగా మనుషులందరం ఏ విధంగా ఆలోచిస్తామంటే, మనం ఆడికి అంత చేస్తాం, వీడికి ఇంత చేస్తాం, మనకి ఏమీ లేదు, మనకు కనీసం గుర్తింపు కూడా లేదని కొన్నిసార్లు అధైర్యపడతాం, కృంగిపోతూ ఉంటుంటాం. కానీ హామాను అదేవిధంగా మొర్దెకై విషయంలో చూసుకున్నట్లయితే, ప్రియదేవుని బిడ్డలారా, మొర్దెకై రాజు కోసం ప్రాణాల్ని కాపాడినట్లుగా చూశాడే కానీ మొర్దెకై రాజు దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. అయితే ఆ అధ్యాయం మొత్తం చూసుకున్నట్లయితే, రాజుగారు మొర్దెకైని పిలిపించినప్పుడు ఆయనకు నేను ఏ మేలు ఎందుకు చేయకుండా ఉన్నాను,
ఏ మేలు నేను ఎందుకు చేయకుండా ఉన్నాను? ఇంతటి ప్రాణభిక్ష పెట్టినటువంటి మొర్దెకైని నేను ఎందుకు బహుమతి ఇవ్వలేకపోయాను అని చెప్పేసి రాజుగారు తపన పడి మొర్దెకైని పిలిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతకాలము దేవుడు మనల్ని అలాగా నిర్బంధిస్తే, మన ప్రయత్నాలన్నీ విఫలమైపోతుంటే, మనకు ఏ విధమైనటువంటి మేలు మనం పొందుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే, మనకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలము కొంతకాలము మనం చూడకపోతే, దేవుని వాక్యము సెలవిస్తుంది, ఈ రాత్రికాల సమయంలో దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నిజంగా రాజుగారే ఆ యొక్క మొర్దెకైని పిలిపించి ఏదో ఒక కేజీ బంగారమో కేజీ వెండి ఇచ్చేసి పోతే అది దేవునికి మహిమకరమైనటువంటి సహాయము కాదు. అయితే మొర్దెకై జీవితాన్ని రాజుల చేత మొర్దెకై జీవితాన్ని గొప్పగా హెచ్చించాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. కొన్నిసార్లు మనము అందరికీ మేలు చేసి దుఃఖపడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో నీకు ఏ మేలు జరగలేదని దుఃఖపడుతున్న సమయంలో సాక్షాత్తు దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు తగిన సమయంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక విషయం ఇక్కడ గమనించినట్లయితే, మొర్దెకైని దేవుడు మరి హెచ్చించాలనే ఉద్దేశంతోనే మొర్దెకైని కొంతకాలం ఏం చేశాడండి? మరుగుపరిచాడు, దాచాడు. హల్లెలూయా. దేవుడే ఆశీర్వదించాలి, దేవుడే హెచ్చించాలి, దేవుడే గణపరచాలి అనే ఆలోచన మీద మొర్దెకైని దేవుడు ఏం చేశాడు? కొంతకాలము కనుమరుగు చేశాడు. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే వాస్తవానికి హామాను మొర్దెకై మీద మరి గొప్ప కక్షతో లేదా ఒక విధమైనటువంటి కోపముతో ఈ యొక్క యూదులందరినీ చెరపట్టుకొని అందులో ఉన్నటువంటి మొర్దెకైని చంపాలని 75 అడుగులటువంటి ఆ యొక్క ఉరికొవ్వుని తవ్వించినప్పుడు, ఇక హామాను మొర్దెకైని అదేవిధంగా వారందరినీ హింస చేయాలని హామాను నిర్ధారించుకున్నప్పుడు, తగిన కాలమందు ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేసింది దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని నిద్ర పట్టపరచకుండా ఉంటాయి, మనల్ని నెమ్మది లేకుండా చేస్తాయి, మనల్ని సమాధానం ఉండనివ్వకుండా చేస్తాయి. అయితే రాత్రి కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, తగిన కాలమందు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ విషయం చూసుకున్నట్లయితే, హామానేమో ఒక దిక్కు మొర్దెకైని చంపాలని 75 అడుగుల ఆ యొక్క ఉరికొమ్మను తవ్వించి, ఇక రేపు ఉదయాన్నే హామాను మొర్దెకైని చంపాలని ఉరి తీయాలని ఆలోచించినప్పుడు ఆ రాత్రియే ఏమైందండి? రాజుకు నిద్ర పట్టనివ్వకుండా దేవుడు చేశాడు. దేవుని బలిష్టమైన హస్తాల క్రింద నీ నా జీవితము దాగినట్లయితే, మనుషులు ఏ విధమైన ఆకాండాలు మనకు కలిగించాలని ప్రయత్నము చేసినప్పటికీ కూడా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తుంది, అపవాది అయిన సాతానుకు ఏం కలగకుండా, నిద్ర కలగకుండా ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు. ఈ యొక్క 14 వచనాలు చూసుకున్నట్లయితే, నేను వాక్యాన్ని ధ్యానించినప్పుడు హామాను ఏ విధంగా తన జీవితాన్ని పతనము చేసుకున్నాడో అక్కడ చూడగలుగుతాం. మనం ఎవరి కోసము మేలు చేయవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ వాక్యం చూడండి, మొర్దెకైని దేవుడు హెచ్చించాలి అని అంటే, కొంతకాలం మొర్దెకైని ఏం చేశాడంట? దేవుడు మరుగుపరిచాడు. ఒకవేళ మొర్దెకై ఆ రోజే రాజుగారి ప్రాణాన్ని కాపాడాడన్న సంగతి రాజుగారికి తెలుసుకుంటే, ఈరోజు ఉరికొవ్వి ఎక్కే పరిస్థితి వచ్చేది. అందుకే పరిస్థితులు కొంచెం భిన్నంగా వెళ్ళినా, కొంచెం కష్టంగా వెళ్ళినా, కొంచెం ఇబ్బందికరంగా వెళ్ళినా, ఎవరు గుర్తించలేని పరిస్థితుల్లో గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా దేవుడు నీ జీవితంలో తగిన ప్రణాళిక కలిగి ఉన్న సత్యాన్ని నేను గమనించాలి. హామాను అనుకున్నాడు, ఇక మొర్దెకైని ఎప్పుడైతే రాజు పిలిపించాడో, ఇక మొర్దెకైకి రాజు సన్మానము చేయాలనుకున్నాడు. సన్మానం చేయాలన్న ఉద్దేశంతో హామానును పిలిచాడు. హామాను, మరి నేను సన్మానము చేయాలని అనుకుంటున్నప్పుడు హామాను అనుకున్నాడంట, రాజుగారు నాకు తప్పితే ఇంకెవరికి ఈ రాజ్యంలో సన్మానం చేస్తాడు అని అనుకున్నాడంట. అయితే చెప్పండి రాజుగారు,
ఏ విధమైన సన్మానము చేయాలో చెప్పండి అని అన్నప్పుడు రాజుగారికి ఏ విధమైన సన్మానము జరుగుతుందో గుర్రం మీద కూర్చోబెట్టి పొడుగు టంగటిని తొలగించి కిరీటము ధరించి ఆ రథం మీద రాజుగారికి సన్మానం ఏ విధమైనటువంటి సన్మానము జరుగుతుందో అట్టి విధమైన సన్మానము నేను ఒకరికి చెయ్యాలని రాజుగారు హామానుకు చెప్పినప్పుడు హామాన్ అనుకుంటున్నాడంట, నాకు తప్పితే ఇంకెవరికి ఈ గొప్ప సన్మానం దక్కుతుంది అని ఆరాటపడ్డాడంట. అయితే అన్నీ ఏం చేశారు? సిద్ధపరిచి హామానుకు చెప్పాడు, ఇక సన్మానము చేయవలసిన సందర్భము చాలా సమీపంలో ఉంది అని అన్నప్పుడు హామాన్ అన్నాడు, అయ్యా ఎవరికి సన్మానము చేయాలి అని అంటే, నేను ఏదైతే చెప్పానో, ఏదైతే బోధించానో, ఏ విధమైన సన్మానము చేయాలని రాజులకు పురాణత కాలంలో రాజులకు జరిగినటువంటి సన్మానము ఈ యూదుడైనటువంటి మొర్దెకైకి జరగాలి అని ఎప్పుడైతే రాజుగారు హామానుకు చెప్పాడో, హామాను ఏమైపోయాడంట? తారుమారైపోయింది పరిస్థితి. రాజుగారు నాకు సన్మానం చేస్తాడేమో అని అనుకున్నాడు ఆయన. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మానవుని యొక్క ఊహకు అందని గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు తగిన సమయంలో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హామాను ఎప్పుడైతే మాట విన్నాడో కుప్పకొలిపోయాడు. ఏ ఉరికంబం అయితే మొర్దెకై కొరకు నిర్మించాడో అదే ఉరికొయ్య మీద హామాను అతని యొక్క భార్య వారందరూ ఏం చేశారు? ఉరి వేసుకొని చనిపోయినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవుడు తగిన సమయమందు నీ జీవితంలో ఆయన నిన్ను హెచ్చించుటకు తన బలిష్టమైన హస్తాల కింద ఏం చేశాడంట? దాచి ఉన్నాడు. అందుకే సొలొమోను మహారాజు అంటున్నాడు, ప్రతిదానికి ఒక సమయము కలదు, ఏడ్చుటకు, సంతోషపడుటకు, దుఃఖించుటకు, అన్నిటికీ ఒక సమయము కలదు. మొర్దెకై కుంగిపోలేదు, మొర్దెకై నిరాశపడలేదు. నేను రాజుగారి ప్రాణాన్ని కాపాడి మరి రాజుగారు నన్ను గుర్తించలేదే అని మొర్దెకై ఏం చేయలేదండి? కంగారు పడలేదు. నన్ను పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే హెచ్చించాలి అని అనుకున్నాడు మొర్దెకై. నన్ను దేవుడు మాత్రమే బలపరచాలి, నన్ను దేవుడు మాత్రమే స్థిరపరచాలి, నన్ను దేవుడు మాత్రమే హెచ్చించాలని మొర్దెకై అనుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, శత్రువుల ఎదుట కూడా మనల్ని ఏం చేస్తాడు? దేవుడు తల ఎత్తి ప్రోత్సహించేవాడు మన దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, నా శత్రువుల ఎదుట నాకు భోజనం ఏర్పాటు చేసి ఉన్నావు, నా శత్రువుల ఎదుట నాకు విందును ఏర్పాటు చేసి ఉన్నావు అని దావీదు అంటున్నాడు. మొర్దెకై కూడా అలాగే అనుకొని ఉంటే, మొర్దెకై కూడా అప్పటికి తాత్కాలికమైనటువంటి ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ మొర్దెకైకి ఉండుంటే గనక ఈరోజు హామాను చేతిలో మొర్దెకై బలైపోయేవాడు. దేవుని సమయం కొరకై సంగమా ఎదురుచూడు, దేవుని సమయం కొరకై కుటుంబమా ఎదురుచూడు. దేవుడు నీ జీవితంలో అపవాది అయిన సాతాను చేత, శత్రువుల ఎదుట, ఏ మనుషులైతే నిన్ను కృంగదీశారో, ఏ మనుషులైతే నిన్ను అవహేళన పరిచారో, ఏ మనుషులైతే తృణీకరించారో, వారి ఎదుట మొర్దెకై తల ఎత్తినట్లుగా నా దేవుడు నీ జీవితాన్ని తల ఎత్తునుగాక. హల్లెలూయా. అందుకే ఆ వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే, దేవుడు తగిన సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకునుగాక. ఆమేన్. అనేకులను దేవుడు తగిన కాలం మందు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఈ రాత్రి కాలశంలో ప్రియదేవుని బిడ్డలారా, మరి హామాను ఆ యొక్క మంత్రి అంతటి వాడే ఆశ్చర్యపడే విధంగా మొర్దెకై యొక్క సన్మానము చూసినప్పుడు హామాను తట్టుకోలేక, అదే ఏ ఉరికొవ్వైతే మొర్దెకైని ఉరిదీయాలని నిర్మించాడో, కట్టాడో, ఆ ఉరికొయ్యి మీదనే హామాను అతని భార్య చనిపోయినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. కీడు చేయకుడి, మేలు చేసి దేవుని మహిమను కొనియాడుడి. సంఘము సమాజము కొరకు మేలు చేయండి,
మేలు కోరి ప్రార్థన చేద్దాం. ఒకరి కొరకు మేలు కోరి ప్రార్థన చేద్దాం. సంఘములు అనేకులు బలహీనులు ఉంటారు, మన పరిచయస్తులో అనేకులు బలహీనులై ఉంటారు. వారందరి కొరకు మేలు కొరిపే ప్రార్థన చేసే బాధ్యత నీకు నాకు. కనుక మనుషులు గుర్తించకపోయినా పర్వాలేదు, మనుషులు మనల్ని ఏం చేయకపోయినా పర్వాలేదు, హెచ్చించకపోయినా పర్వాలేదు, కానీ నా దేవుని వాక్యం సెలవిస్తుంది, మొర్దెకై కూడా దేవుడు మాత్రమే చూస్తే చాలు అనుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు పేరట, ప్రభు వాక్యం ద్వారా, ప్రభు ప్రేమలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే, దేవుని యొక్క ఉనికిని చూడడానికి ఆశతో కలిగి ఉండండి. మనుషుల యొక్క కంటిలో గొప్పతనాన్ని కాక, మనుషుల యొక్క కంటిలో గొప్పతనాన్ని పొందక, పరిశుద్ధుడైన దేవుని చేత మన శిరస్సును ఎత్తుకునే విధంగా చూసుకుందాం. ఇటు వాక్యాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి, కృప కలిగిన దైవమా, మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, ఈ రాత్రి కాలశంలో కొద్దిపాటి విషయాలు ప్రభు మేము నేర్చుకొని ఉన్నాం, మేము చదువుకొని ఉన్నాం ప్రభు. అయ్యా, మనుషుల చేత కాదు, కానీ నీ చేత మేము హెచ్చించబడాలి, మీ చేత మేము దీవించబడాలి, మీ చేత మేము ఆశీర్వదించబడాలి, బలపరచబడాలి. కనుక అయ్యా, హామాను వలె ఈర్ష్యతో కూడినటువంటి ఆలోచన కాక, మొర్దెకై వలె తగ్గింపుతో మనస్తత్వం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మొర్దెకై వలె మమ్మల్ని అందరినీ హెచ్చించమని ప్రార్థిస్తూ, ఈ సంఘాన్ని, వాక్యాన్ని విన్న వారందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ, యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన బిడ్డారా, చక్కగా వార్తమానం వచ్చినటువంటి దైవజనులు బ్రదర్ దానియేలు, వారిని బట్టి, వారి పరిచయం బట్టి ప్రత్యేకంగా వందనాలు. మరి మీరందరూ కూడా ఈ యొక్క వాక్యంను వీక్షించి మరి అనేకులు పాల్గొంటకై, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. తండ్రి ప్రార్థనతో ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఈ యొక్క మరి వర్తమానాలు చేయుటకు, మరి సంఘాన్ని బలపరచుటకు సహకరించి ఆలోచనించిన ఈ యొక్క గొప్ప నీ సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘ మేలు కొరకై సదా తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.